ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రుత్విక్. నేను కెనడాలో ఉంటానండి. మా మదర్ అన్వర్ సార్ క్లాసెస్ తీసుకున్నారు. సో ఆవిడ ఆవిడ పర్సనల్గా చాలా రిజల్ట్స్ చూసిన తర్వాత నాకు కూడా రికమెండ్ చేసిన తర్వాత నేను సార్ 1-to-1 క్లాసెస్ తీసుకున్నాను. సో సార్ క్లాస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ అప్పుడు నా ఇన్కమ్ 9 lakhs ఉండేది పర్ మంత్. సో సార్ చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయిన తర్వాత జస్ట్ విత్ ఇన్ 2 months నేను 12 lakhs రీచ్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు నాకు ఇంకా చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఉండే సిటీలోనే వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ వెల్ రన్ ఫ్యామిలీ బిజినెస్లో నేను సిఓతో వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చింది, దట్ టు యాజ్ అ బిజినెస్ కింద. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ సార్. మీ సర్వీసెస్ చాలామంది ఇంకా తీసుకుని అందరూ చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియోలో మీరు నేను డిస్కస్ చేసుకున్న వాటిల్లో మనం ఏదన్నా అఫర్మేషన్స్ చేసుకొని దాన్ని జర్నలింగ్ కనుక చేసి ఒక్కొక్క మీరు పిల్లో టెక్నిక్ ఒకటి చెప్పడం జరిగింది. రెడ్ కలర్ పేపర్లో ఎన్వలప్ కవర్లో కనుక పెట్టుకుని ఇచ్చేస్తే వర్కౌట్ అవుతుందని చెప్పేసి ప్రాక్టికల్గా ప్రూవెన్ ఎగ్జాంపుల్ అదే, థియరీ కూడా అదే. సార్ కూడా చేసి రిజల్ట్ సాధించి చెప్తున్నామండి. ఇవన్నీ కూడా ప్యూర్లీ సైంటిఫిక్ ప్రూవెన్ అని చెప్పేసి ఫ్యాంటాస్టిక్ అండి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ తీసుకెళ్తున్నానండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, హెల్త్ నుంచి అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బయటపడిన వాళ్ళు ఉన్నారు. రిలేషన్షిప్, సార్ మా అబ్బాయికి జాబ్ రావట్లేదు వాళ్ళు జాబ్ వచ్చిన వాళ్ళు, వీసా వచ్చిన వాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ అవ్వని వాళ్ళు మ్యారేజ్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంత పవర్ఫుల్. చాలా మంది ఏమనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఓన్లీ డబ్బు కోసమే వాడతారు. డబ్బు ఒక్కటే కాదు మన లైఫ్లో, డబ్బుతో పాటు హెల్త్ ఉండాలి. డబ్బును ఎంజాయ్ చేయాలంటే రిలేషన్షిప్స్ కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం ఎంజాయ్ చేయాలంటే మనం మైండ్ సెట్ కూడా చాలా మానసిక ప్రశాంతంగా ఉండాలి. అది ఎలా మేనిఫెస్టేషన్ అనేది చాలా పవర్ఫుల్ అండి. అయితే ఇంతకుముందు వీడియోలో ఒక రిజల్ట్ చూపించాను, ఇప్పుడు ఒక వీడియోలో. సో హైదరాబాద్ నుంచి ప్రవీణ్ గారు అని చెప్పేసి స్టక్కడమని 80,000 వచ్చింది అండ్ 20,000 రియల్ ఎస్టేట్ కమిషన్, టోటల్ ₹1,00,000 వచ్చింది. కంగ్రాట్స్. అంటే మీరు దేన్నైతే కొన్ని సంవత్సరాలు బట్టి రావాలని వెయిట్ చేస్తున్నారు. రీసెంట్గా అంటే ఒక మేడంకి 16 సంవత్సరాలు బట్టి కోర్టులో ఉన్న కేసు జస్ట్ మన దగ్గరికి వచ్చింది విత్ ఇన్ 6 monthsలో క్లియర్ చేసాం. 16 నెలలు బట్టి ఎంత వచ్చింది తెలుసా సార్? 66 కోట్లు. 66 కోట్లు నా దగ్గరికి వచ్చిన తర్వాత మనకి కోర్టులో కేసు గెలిచారండి వాళ్ళు. 66 కోట్లు వచ్చేలా అంటే అంత పవర్ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్. కానీ మనం నమ్మితే వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, సో గ్రేట్ అండి. ఆవిడ చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించిందండి. 66 కోట్లు సార్ మీ వల్ల ఆగిపోయాను అసలు. 66 కోట్లు మళ్ళీ చెప్తున్నానండి, 66 కోట్లు. సో ఇప్పుడు చెప్పే ఈ వీడియోలో కానీ స్టెప్స్ కానీ మీరు ఫాలో అయితే సో అదృష్టం అని ఫార్చ్యూన్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందండి. సో ఇప్పుడు ఏంటి ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే ఎనర్జీ బ్రేస్లెట్స్. జస్ట్ మీరు గూగుల్లో ఒక పని చేయండి. ఒక్కసారి మీరు కూడా సార్ ఈ క్లాస్ అయిపోయింది, జస్ట్ ఇది అయిపోయిన తర్వాత అంటే ఎనర్జీ బ్రేస్లెట్స్ సెలబ్రిటీస్ అని కొట్టండి, ఏదైనా కొట్టండి, సెలబ్రిటీస్ ఆర్ ఎనర్జీ బ్రేస్లెట్స్ అని. నౌ ఎవ్రీబడి ఏం చేస్తున్నారంటే మన చుట్టూ కూడా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ మన చుట్టూ మన ఆరా బట్టి కూడా మన నెగిటివ్ ఎనర్జీస్ కొన్ని అట్రాక్ట్ చేస్తుంటుంటాం, లేదా కొన్ని నరదిష్టి, ఇవన్నీ మీకు తెలుసు. వీటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. వాటిని యాక్టివేట్ చేయాలన్నా ఈ ఎనర్జీ బ్రేస్లెట్స్ చాలా ఉపయోగపడతాయి. అయితే రైట్ బ్రేస్లెట్ టు అట్రాక్ట్ మనీ. సార్ ఏ బ్రేస్లెట్ వాడితే చాలామందికి తెలియకుండా ఏవో క్వాలిటీ లేనివి, అంటే కొన్ని బ్రేస్లెట్స్ అంటే మన ఎనర్జీస్ బట్టి కూడా వాడాలి, లేకపోతే నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఎటువంటి ఎనర్జీ బ్రేస్లెట్స్ వాడితే మీ యొక్క అదృష్టం చాలా ఫాస్ట్ గ్రోత్ చూద్దామండి. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే బ్రేస్లెట్స్ అనేవి చాలా సింపుల్. అంటే దేంతో తయారు చేస్తారు బ్రేస్లెట్స్ అనేవి? మొన్న ఫ్లైట్ 2 hours డిలే అయిందని నేను ఎయిర్పోర్ట్లో చూస్తుంటే మొత్తం అంతా కూడా ఎనర్జీ బ్రేస్లెట్సే ఉన్నాయి అక్కడ అంతా కూడా. అందరూ ఇప్పుడు దాని మీద ఉన్నారండి. ఎందుకంటే ఈ ఎనర్జీ బ్రేస్లెట్స్ అనేవి కొన్ని రకాల స్టోన్స్ తయారవుతాయి. స్టోన్స్, ఇందాక మనం సిట్రిన్ స్టోన్ మాట్లాడాం. సిట్రిన్ అనేది పాజిటివ్ ఎనర్జీకి. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్కొక్క బ్రేస్లెట్ ఒక్కొక్కరు వాడాలి. ఏం వాడాలో చూద్దాం. అంటే ఇక్కడ మెయిన్ ఇంకో తప్పు ఏంటంటే 99% అంటే పీపుల్ రాంగ్ బ్రేస్లెట్ యూజ్ చేస్తారట. రాంగ్ ఏది పడితే అది వేసుకోకూడదండి. అయితే ఇక్కడ ఏం చేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ బ్రేస్లెట్స్ అనేవి ఈ స్టోన్స్ ఈ క్రిస్టల్స్ ఏవుతున్నాయో దేంతో అంటే మెయిన్గా 5 elements తయారవుతాయి. 5 elements. ఏ బ్రేస్లెట్ దట్ అలయన్స్ విత్ యువర్ 5 elements. ఏంటండి ఇవి? మనం కరెక్ట్గా వాడడం వల్ల మన హెల్త్, వెల్త్ రెండు బాగుపడతాయి. ఏ బ్రేస్లెట్ ఇప్పుడు ఫస్ట్ రాసుకోండి జాగ్రత్తగా. వైట్ బ్రేస్లెట్ ఎప్పుడు వాడాలి? పర్సనల్ ఎనర్జీ చాలా లోగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా,
అంటే మీరు మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఏ ఎన్విరాన్మెంట్లో ఉన్నా కూడా మనం చాలా వీక్గా అనిపిస్తూ ఉన్నప్పుడు వైట్ కలర్, దీన్ని మూన్ బ్రేస్లెట్ అంటారండి. మూన్ బ్రేస్లెట్ అంటే ఎనర్జీ బ్రేస్లెట్స్. ఇప్పుడు చాలా మంది జస్ట్ మీరు గూగుల్ చేసి వెళ్ళిపోయి సెలబ్రిటీస్ బ్రేస్లెట్స్ అని కొడితే ప్రతి ఒక్కరికి అవే వాడుతున్నారు అనమాట. అండ్ కెరియర్ చాలా డల్గా ఉంది అనేటప్పుడు ఇది చాలా బాగా పనికొస్తుంది మనకి ఇది వేసుకోవడం వల్ల. అయితే దీన్ని ఎలా వాడాలనేది నేను క్లాసెస్లో చెప్తుంటాను డీటెయిల్గా. ఇంకొకటి ఏంటంటే మనం ప్రతి మనిషిలో కూడా మన 5 ఎలిమెంట్స్ ఉంటాయి. మనం ఇంతకుముందు మనం మాట్లాడాం, ఏమని మాట్లాడాం, మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. ప్రతి చక్ర కూడా ఈ 5 ఎలిమెంట్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. అయితే 2025 ఈ ఇయర్ నాకు చాలా ఇంపార్టెంట్, నేను సక్సెస్ ఫాస్ట్గా దూసుకెళ్ళిపోవాలనుకుంటే ఒక పవర్ఫుల్ బ్రేస్లెట్ వాడతాను, చెప్తాను. అదేంటంటే రూబీ బ్రేస్లెట్. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఫైర్ ఎనర్జీ, ఇది ఫైర్ అనమాట. సో జనరల్గా మనకు డబ్బు సంపాదించేంతకు ముందు కూడా మనం మాట్లాడడం ఏమంటే డబ్బు సంపాదించాలంటే కసి ఉండాలి, లేకపోతే మసి అయిపోతుంది. అంటే కసి మనకు లేదనుకోండి ఖచ్చితంగా అవతల మనం మసి చేసేస్తారు, ఏదో తొక్కేస్తారనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక్కటి ఫాలో అయితే మీరు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా బయటపడచ్చు. అది బయటపడడం అటు ఇటు అవ్వడం పక్కాగా బయటపడతారు. అయితే ఈ రూబీ బ్రేస్లెట్ వాడడం వల్ల ఏంటంటే అట్రాక్ట్ బిజినెస్ని మనం అట్రాక్ట్ చేయొచ్చు అండ్ లైఫ్ పార్ట్నర్ని కూడా అట్రాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మెయిన్గా రిలేషన్షిప్లో నాకు ప్రాబ్లం ఉంది సార్, రిలేషన్షిప్లో గొడవ అవుతున్నాయి అంటే అందరితో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నప్పుడు ఈ బ్రేస్లెట్ రూబీ బ్రేస్లెట్ అనేది రిలేషన్షిప్ ప్రాబ్లం ఉన్న, బిజినెస్ డల్గా ఉన్న పనిచేస్తుంది. పర్సనల్ ఎనర్జీ తక్కువ ఉండేటప్పుడు మూన్ బ్రేస్లెట్ పనిచేస్తుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే సమ్ టైమ్స్ కొంతమంది ఎలా ఉంటారంటే, కొంతమంది చూడండి విక్టిమ్ అయిపోతుంటారు. వాళ్ళు ఏ తప్పు చేయరు కానీ వాళ్ళని బ్లేమ్ చేసే వాళ్ళు అయిపోతుంటారు కొంతమంది. సో ఎమోషనల్ మ్యానిపులేషన్ చేస్తుంటారు చుట్టుపక్కల వాళ్ళు. సో ఇలాంటి టైంలో మీరేం చేయాలంటే, అంటే అతి మంచితనంకి వెళ్ళి కొంతమంది డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది మనకు ఉంటారండి, బయట షూరిటీ పెట్టిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఎల్లో క్రిస్టల్స్ అంటే సిట్రిన్ బ్రేస్లెట్ వాడడం వల్ల దీనివల్ల యూజ్ ఏంటంటే టు గెయిన్ అఫీషియల్ పొజిషన్. అంటే మీరు చేసిన ప్రొఫెషనల్ అఫీషియల్గా మంచి పొజిషన్కి వస్తారు అండ్ వెల్త్ కూడా చాలా బాగా పెరుగుతుందండి. దీన్ని ఎల్లో కలర్లో ఉంటుంది, దీన్ని సిట్రిన్ బ్రేస్లెట్ అంటారు. ఇవి క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎక్కడ వాడాలి, అలాగని ఏది పడితే అది వాడకూడదు. కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని బ్రేస్లెట్స్ పెట్టుకోగానే టక్కన 2 రోజులు తెగిపోతాయి. ఆ తెగిపోగానే మనకి ఎలా ఉంటుంది, నెగిటివ్ థింగ్ వస్తుంది. అరే ఏంట్రా తెగిపోయింది అంటే ఇప్పుడు ఏమైనా నెగిటివ్ జరుగుతుందా, చెడు జరుగుతుందా అని చెప్పేసి అనమాట. అని ఒక్కోసారి అది కూడా వస్తుంది. మనకి ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు టక్కన చేయి జారి పడిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది, నెగిటివ్, అరే ఏంట్రా అని అంటది. సో నేనేం చెప్తానంటే ఏం వాడాలో చెప్తున్నాను, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి అనేది కూడా నేను క్లాసెస్లో క్లియర్గా చెప్తాను. అయితే ఇంకొకటి అండి మెయిన్గా కొంతమంది చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు, మీరు చాలా తెలివిన, బట్ యూ స్ట్రగుల్ ఇన్ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ రకమైన ఎనర్జీ బ్రేస్లెట్స్ వాడాలి. అండ్ మెయిన్గా ఇక్కడ చూడండి ఆబ్సిడియన్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆబ్సిడియన్ ఇదేం చేస్తుందంటే, ఈ ఎనర్జీ బ్రేస్లెట్ ఏమవుతుందంటే మనకు రావాల్సిన డబ్బుని చాలామందికి అంటే దగ్గర దాకా ఉంటుంది. మనం కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఇది రావాలి అది రావాలి అనుకుంటున్నాం కదండి, అలా రావాల్సిన జస్ట్ ఒక్క గీత దాంట్లో అయిపోతుంది. అలాంటప్పుడు ఈ ఎనర్జీ బ్రేస్లెట్స్ వాడితే మెయిన్గా నరదృష్టి నుంచి బాగా ఉపయోగపడతాయండి. ఇందులో స్టోన్స్ రకరకాలు ఉంటాయి, రెడ్ జాస్పర్, జేడు, ఇలాంటి రకరకాలవన్నీ ఉంటుంటాయి అనమాట. సో ఈ విధంగా ఆబ్సిడియన్ అనేది ఏం చేస్తుందంటే మనలో ఎనర్జీని పెంచుతుంది. ఎప్పుడైతే మన ఎనర్జీ పెరుగుతుందో ఆటోమేటిక్ మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అని టప బ్రేక్ అయిపోతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే హయ్యర్ ఎనర్జీ ఆల్వేస్ విన్స్. హై ఎనర్జీ ఎప్పుడైతే ఉంటారో, మీరు ఎన్ని పరిస్థితుల్లో ఉన్న హై ఎనర్జీతో ఉంటారో ఆల్వేస్ హై ఎనర్జీ గెలుస్తుంది అనమాట. ఎందుకంటే వాటర్ ఎప్పుడు కూడా అంటే పై నుంచి కిందకి ఎలా అయితే ఫ్లో అవుతుందో ఈ హై ఎనర్జీ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకు అనుకూలంగా పరిస్థితులు మారిపోతాయి. ఫ్యాంటాస్టిక్ అండి సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. మీరు కూడా ఈ బ్రేస్లెట్స్ యూస్ చేస్తానంటే ఎస్ ఐ విల్ యూస్ దిస్ ఎనర్జీ బ్రేస్లెట్స్ అని మీరు టైప్ చేయండి. ఎందుకంటే కొన్ని వస్తువులు మన దగ్గరికి రావడం వల్ల కూడా మన ఎనర్జీ బాగా పెరుగుతుందండి. అవునండి. సో ఇవి బాగా హెల్ప్ అవుతాయి. చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు, ఎప్పుడంటే అవకాశం ఉంటుందంటారు? ఎస్, క్లాస్ వచ్చేసి నేను అడుగుతున్నారండి చాలా మంది ఎప్పుడని చెప్పేసి ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి. జూమ్లో మళ్ళీ చెప్తున్నానండి, జూమ్లో ఇది మీరు ఇంటి దగ్గరే కూర్చొని ఈ సమ్మర్లో హ్యాపీగా మీరు ఇంటి దగ్గరే ఉండి కూర్చొని కోర్సెస్ అటెండ్ అవ్వచ్చు. ఆన్లైన్లో మార్నింగ్ 5 to 7 ఉంటుంది. ఈ మంత్ 25 నుంచి జరగబోతుంది. ఈ మంత్ 25 నుంచి జూమ్లో ఆన్లైన్ క్లాసెస్ జరగబోతుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి సమస్యలు ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, 1 year ఆఫ్ సక్సెస్ 6 monthsలో అట్రాక్ట్ చేయాలనుకుంటే డబ్బుని కానీ, సక్సెస్ కానీ, హెల్త్ కానీ, రిలేషన్షిప్ కానీ, సార్ నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, లైఫ్లో ఎటుపక్క వెళ్ళట్లేదు, తెలియట్లేదు అనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద మోస్ట్ పవర్ఫుల్ టాపిక్ అనండి. ఈ రోజుల్లో సెలబ్రిటీస్ ఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ లా ఆఫ్ అట్రాక్షన్. సో స్పిరిచువల్ టైం ఇదే, ఉగాది కూడా స్టార్ట్ అవుతుంది, షష్టగ్రహ కూటమి కూడా స్టార్ట్ అవుతుంది. సో అలాంటి మంత్లో ఇది కొత్త బ్యాచ్
ఆ న్యూ ఇయర్లో మీరు సెలబ్రేట్ చేసుకుని ఉండాలి అనుకుంటే, ఆ ఉగాదిలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాత్రం 25th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అన్వర్ గారిది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.